అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివి అవమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకం, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున, తపస్సులు చేసేవారి కంటే, శాస్త్ర జ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు కనుక యోగివిక అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివిక అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. తాపసి అంటే హఠయోగి, శరీరాన్ని శుష్కింపచేసుకునేవాడు. ఒంటి కాలు మీద నించొని ఆత్మ పదార్థం దొరుకుతుందేమోనని వెతికేవాడు. ఒక కాలుని వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నుంచుంటే ఆత్మ పదార్థం దొరకదు. కాలికి ఆత్మకు సంబంధమే లేదు. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పరుచుకుంటే ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. కనుక తాపసి కావద్దు, యోగివిక. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యానంతా అవపోసన పట్టిన గ్రంథాలన్నీ చదివేసి అశువుగా చెప్పే పండితుడి కన్నా ధ్యానయోగి ఎక్కువ. స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకానొక ధ్యానయోగి ఎక్కువ. ధ్యానం ద్వారా శరీరం, మనసు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు, ఆత్మానుభూతికై తపించేవాడే ఒకానొక ధ్యానయోగి. వీరందరూ నరతత్వంలో ఉన్నారు. నారాయణతత్వం గ్రహించడానికి వారి వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక నువ్వు యోగివిక అర్జున. యోగం చెయ్యి, యోగాభ్యాసం చెయ్యి, ధ్యానయోగివిక అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం. భగవద్గీత యొక్క ముఖ్య సందేశం మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము. శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, అర్జునుడికి, మరి వివరణ ఇచ్చే బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.